సువార్త 15వ అధ్యాయము మొదటి 8 వచనాలు మనం చదువుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు. నాయందు నిలిచి ఉండుడి. యేసు ప్రభువారు స్వయముగా చెప్తున్న మాటలు. నాయందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వారు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయూ చేయలేరు. రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఈ 2 వచనాల్లో మనకు కనపడతా ఉన్నాయి. మొదటిది ఏంటంటే అబైడ్ ఇన్ మీ, నా యందు నిలిచి ఉండుడి. రెండవ సంగతి ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ మీ యూ కెన్ డూ నథింగ్. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయూ చేయలేరు. ఈ మాసం మనం ధ్యానిస్తున్న అంశము ఫలించుడి, బీ ఫ్రూట్ఫుల్. కాబట్టి క్రీస్తుకు సాక్షులుగా ఉండేవారు బహుగా ఫలించాల. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ మాటల్లో చూడండి, 8వ వచనములో ఏమి రాశారో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు నా శిష్యులగుదురు. శిష్యులంటే శిష్యుల్ని దేవుడు అన్నాడు, మీరు నాకు సాక్షులై ఉందురు. సాక్షులై, యూ షుడ్ బి మై విట్నెసెస్. శిష్యులు అనేవారు ఎప్పుడు దేవునికి సాక్షులుగా ఉండాల. అది దేవుని యొక్క సంకల్పం. యేసు ప్రభువారు చెప్పిన మాట అదే, మీరు నాకు సాక్షులుగా ఉండాలి, మీరు నాకు శిష్యులై ఉండాలి, మీరు బహుగా ఫలించాలి. మీరు బహుగా ఫలించుట వలన ఏం జరుగుద్ది? నా తండ్రి మహిమపరచబడతారు. కాబట్టి ఈరోజు ఆయన శిష్యులుగా ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే ఫలించటం. ఫలించటం అది ఏదో అరాకొరగా కాదు. ఎట్లా ఫలించాలి? బహుగా ఫలించాలి. అది దేవుని యొక్క చిత్తం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు. ఉదయ కాలం మీరు మాకు దయచేసిన వాక్కుల కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. అయినా నా యందు నిలిచి ఉండండి, అంతేకాదు నాకు వేరుగా ఉంటే మీరు ఏమీ చేయలేరన్నారు. ఈ వాక్యమును మేము చక్కగా అర్థం చేసుకొని ప్రభువా, ఏ విధముగా మీ యందు నిలిచి ఉండాలో, ఏ విధముగా మేము బహుగా ఫలించాలో మాకు మీరు నేర్పించుమని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాకు మీ అమూల్యమైన సత్యములను బోధించుమని, మీ ఆధీనములో మమ్మల్ని ఉంచుకొనుమని అపవాది అంధకార శక్తులను యేసయ్య నామములో బంధిస్తూ దీనుడైన మీ సేవకుని మీ సిలువు చాటను మరుగుపరిచి బలమైన సాధనముగా వాడుకొనమని వేడుకుంటూ, ప్రతి ఒక్కరికి వినగల చెవి, సిద్ధమైన మనస్సు, వాక్యమును భద్రపరుచుకొని హృదయమును అనుగ్రహించమని వేడుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ లోకంలో మనం సృష్టించబడింది ఎందుకంటే ఫలించుట కొరకే. గాడ్ వాంట్స్ us టు బీ ఫ్రూట్ఫుల్. అందుకే ఆయన మనల్ని లోకంలో సృష్టించారు, అందుకే ఆయన మనల్ని లోకంలో ఉంచారు, అందుకే ఆయన మనకు ఆరోగ్యం ఇస్తున్నారు, ఆయుష్ని ఇస్తున్నారు, మన దినాలు పొడిగిస్తూ ఉన్నారు. అంతకంటే వేరే ఉద్దేశం ఏమీ లేదు. దేవుని చేత ఆదాము అవ్వలు మొట్టమొదట సృష్టించబడ్డారు. వారు మంచి ఫలాలు ఫలించాలని దేవుడు కోరుకున్నారు. దేవుడు వారికి ఇచ్చిన ఒకటే ఆజ్ఞ, ఫలించండి, బీ ఫ్రూట్ఫుల్ అని వారికి దేవుడు ఆజ్ఞించారు. తర్వాతి తరాలలో జలప్రళయంతో భూమిని నాశనము చేసిన పిదప నోవహుకు ఇదే ఆజ్ఞనిచ్చారు, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు వారికి ఆజ్ఞాపించారు. ఆ తర్వాత ఇశ్రాయేలు అంటే యాకోబు, పూర్వ పేరు యాకోబు కదా, ఆయనకు ఈ వాగ్దానము ఇచ్చారు, ఆయనను కూడా ఫలించమని దేవుడు ఆజ్ఞాపించారు. తర్వాత ఇశ్రాయేలీలను దేవుడు ఆశీర్వదించారు. ఇశ్రాయేలీయులను దేవుడు తన కొరకు ప్రత్యేకపరుచుకొని
మంచి ఫలములు ఫలించుటకు దేవుడు వారికి ఆజ్ఞాపించినారు. కానీ దేవుని చేత ఆజ్ఞాపించబడిన వీరందరూ దేవుని కొరకు మంచి ఫలాలు ఫలించుట కొరకు దేవుని చేత ఏర్పరచబడిన వారు, ప్రత్యేకపరచబడిన వారందరూ మరి ఫలాలు ఫలించారా అంటే ఫలించలేదనే వాక్యం తెలియజేస్తా ఉంది. ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ద్రాక్ష వనముతోటి అలాగే ద్రాక్ష వల్లితోటి పోల్చిన సందర్భాలు పాత నిబంధనలో మనకు చాలా కనపడతాయి. యెషయా 5 మొదటి 7 వచనాల్లో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు అంటే ఒక ద్రాక్ష వనముతోటి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు పోలుస్తూ ఉన్నాడు. అలాగే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనములో అంటాడు, శ్రేష్టమైన ద్రాక్షవల్లి అంటాడు. శ్రేష్టమైన ద్రాక్షవల్లి. యెహెజ్కేలు 19వ అధ్యాయము 10వ వచనములో అంటాడు, ఫలభరితమైన తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షవల్లి అని వ్రాస్తూ ఉన్నాడు. హోషియా గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనములో వ్రాస్తాడు, విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టు అని వ్రాశాడు. విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టు. 80వ సంకీర్తన 8వ వచనం, Psalm 80 verse 8, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. ఐగుప్తు నుండి దేవుడు కనాను దేశమునకు తెచ్చిన ద్రాక్షావల్లి ఎవరు? ఇశ్రాయేలు జనాంగమే. 430 సంవత్సరాలు వాళ్ళు అక్కడ బానిసత్వములో మగ్గిపోయారు. భయంకరమైన పరిస్థితిలో వారు ఉన్నప్పుడు దేవుడు ఈ ద్రాక్షవల్లిని అక్కడి నుంచి తీసుకొని వచ్చాడు. అంటే వారికి సంపూర్ణమైన విడుదల దేవుడు దయచేసినాడు. సంపూర్ణమైన బానిసత్వం అంటే అది మరి మోషే దినాల్లో భయంకరమైన బానిసత్వం. వారికి కష్టాలు ఎక్కువైపోయినాయి, చాలా బాధపడుతున్నారు. దేవుడు వారి మొర్ర ఆలకించాడంట. దేవుడు వారి కన్నీరు చూశాడంట. వారి బాధ చూశాడు, వారి మొర్ర విన్నాడు. మోషేని పంపించి వారిని అక్కడి నుంచి విడిపించి దేవుడు వారిని అక్కడి నుంచి అంత భయంకరమైన బానిసత్వం నుంచి విడిపించేటప్పుడు దేవుడు ఎన్నో ఆశలతోటి దేవుడు వారిని విడిపించినాడు. నేను వీరిని ఇంత భయంకరమైన స్థితి నుంచి వారిని బయటకు తీసుకొని వస్తున్నాను కదా, మరి కష్టాలలో నుంచి వారిని, మరి నష్టాలలో నుంచి వాళ్ళని సమృద్ధిలోనికి నేను వారిని నడిపిస్తున్నాను కదా. పాలు తేనెలు ప్రవహించే దేశము, కట్టని ఇండ్లు, తవ్వని బావులు, ఎంత సమృద్ధి అండి, ఎంత సమృద్ధి. ఇటువంటి స్థితిలోనికి నేను వారిని నడిపిస్తున్నాను కదా. మరి వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కష్టాలను బట్టి కారు ద్రాక్షలు కాచారేమో, కానీ వారిని నేను సమృద్ధిలోనికి నడిపించబోతున్నాను. ఇక వారు మంచి ద్రాక్షలు కాస్తారు అని దేవుడు ఎన్నో ఆశలు వారి మీద పెట్టుకున్నాడు. ఎందుకంటే దేవుడు వారికి ఎంతో చేశాడు, ఎంతో చేశాడు. మార్గ మధ్యంలో దేవుడు తానేంటో నిరూపించుకున్నాడు. తన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో ఆయన నిరూపించుకున్నాడు. వారు కోరిందల్లా ఇచ్చాడు. ఎవరికి సాధ్యమవుద్ది కోరిందల్లా ఇవ్వటం? మనం కోరింది మన కళ్ళ ముందు ప్రత్యక్షమైతే ఎంత బాగుంటుంది. ఇశ్రాయేలీలకి అది జరిగింది. మనం కోరుకుంటే మన కళ్ళ ముందు ఏది ప్రత్యక్షం కాకపోవచ్చు, కానీ ఇశ్రాయేలీలు ఏది కోరుకుంటే వాళ్ళ కళ్ళ ముందు అది ప్రత్యక్షం విత్ ఇన్ నో టైం. మంచినీళ్ళు కావాలా? బండలో నుంచైనా నీళ్ళు వస్తాయి. చేదుగా ఉన్నాయా నీళ్లు? మధురాలుగా మారిపోతాయి. దాటడానికి ఎర్ర సముద్రం అడ్డంగా ఉందా? చీలిపోద్ది. దేవుడు చేయని అద్భుతం ఏంటండి వాళ్ళ జీవితాల్లో. ఎందుకు ఇవన్నీ చేశారంటే దేవుని శక్తి సామర్థ్యం ఏంటో తెలుసుకోవాలని, దేవుని యొక్క కార్యములు ఎట్లా ఉంటాయో తెలుసుకోవాలని, దేవుడు తన బిడ్డలను ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థం చేసుకోవాలని దేవుడు ఇన్ని ఏర్పాట్లు, ఇన్ని కార్యక్రమాలు వారి ఎదుట చేస్తే, దేవుడు మంచి ద్రాక్షల కొరకు వారి దగ్గర ఎదురు చూస్తూ ఉంటే వారు కారు ద్రాక్షలే కాచారని వాక్యము తెలియజేస్తాం. పాత నిబంధనలో ద్రాక్ష వనము, ద్రాక్ష చెట్లు, ద్రాక్ష తీగలు ఇవన్నీ ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యంగా ఉన్నాయి. తోట యజమానుడు దేవుడు. పోయిన వారం మీకు జ్ఞాపకం చేశాను. తోట యజమానుడు దేవుడు. మరి ఆ యజమానుడు దిగి వచ్చాడు ఎక్కడికి?
ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఎలా అంటే యేసు క్రీస్తు ప్రభువుగా దిగి వచ్చినాడు. యేసు క్రీస్తు ప్రభువుగా వచ్చి వారి మధ్య, ఇశ్రాయేలీలోనే పుట్టారు కదా, దేవుడు ఎక్కడో మరి ఇండియాలో పుట్టలేదు, లేకపోతే అమెరికాలో పుట్టలేదు, ఐరోపాలో పుట్టలేదు. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టారు? ఆ యూదుల మధ్యలోనే పుట్టారు, యూదుల కుటుంబములోనే పుట్టారు. ఏ గోత్రము దేవుని కొరకు ఏర్పాటు చేయబడిందో, ఏ గోత్రములో నుంచి ప్రభువు మరి తన వారిని ప్రత్యేకపరుచుకున్నాడో ఆ ఇశ్రాయేలు జనాంగములోనే ఆయన పుట్టారు. 33.5 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాల అద్భుతమైన పరిచర్య చేశారు. ఈ 3.5 సంవత్సరాల్లో కూడా ఆయన ఎదురు చూసింది దేని కొరకు? మంచి ద్రాక్షల కొరకే ఎదురు చూశారు. దేవుడే తానే స్వయముగా దిగి వచ్చి ఇశ్రాయేలీలు ఏవైనా మంచి ద్రాక్షలు కాస్తారేమోనని వారి మధ్య ఉండి ఎదురు చూశారు. కానీ వారు కాని ఫలములే ఫలిస్తూ వచ్చారని వాక్యం మనకు తేటగా తెలియజేస్తా ఉంది. యేసయ్య పరిచర్య కాలంలో యేసయ్య ద్వారా రక్షించబడి మంచి ఫలములు ఫలించుటకు యేసయ్య తోటి నియమించబడిన వారు ఎవరు? ఎంతమంది అంటే ఎంతమంది? ఓన్లీ 12 పీపుల్. ఆ 12 మందితో యేసయ్య పలుకుతున్న మాటలు ఈరోజు మనం చదువుకున్నాం. తాను ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులు, మంచి ఫలములు ఫలించాలని కోరుకున్న శిష్యులు, వారితోటి యేసయ్య స్వయముగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చదివాం. యేసయ్య అంటున్నారు, మొట్టమొదటి వచనం చూడండి, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. తీగలు మీరు, ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ప్రాముఖ్యముగా 2 విషయాలు వారికి ఈ వాక్యములో బోధిస్తా ఉన్నారు. నంబర్ 1, మీరు నా యందు నిలిచి ఉండండి. యు అబైడ్ ఇన్ మీ, నా యందు మీరు నిలిచి ఉండాలి. 2వ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. యూ కెన్ డూ నథింగ్ వితౌట్ మీ. నాకు వేరుగా ఉంటే మీరేమీ చేయలేరు, మీరేమీ చేయలేరు. కాబట్టి మీరు ఖచ్చితముగా నాతో ఉండి తీరవలసిందే. అప్పుడే మీరు బహుగా ఫలించగలరు. ఆ దినాల్లో ద్రాక్షవల్లికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. మొదటి 3 సంవత్సరాలు ఈ చెట్టుని గమనిస్తూ ఉంటారు. ఈ చెట్టును 3 సంవత్సరాలు కాపు కాయనివ్వరు. ఎందుకంటే చెట్టు బలముగా ఎదిగితే మంచి కాయలు వస్తాయి. చెట్టు బలముగా ఉంటే మంచి ఆరోగ్యకరమైన ఫలాలు వస్తాయి. చాలా మంది ఆశపడి ఫస్ట్ సంవత్సరమే కాయలు రావాలని ఉంచేస్తూ ఉంటారు. దానివల్ల చెట్టు పాడైపోద్ది అన్నమాట. చెట్టు బలహీనమైపోద్ది, తీగలు బలహీనంగా ఉంటాయి. 3 సంవత్సరాలు వాటిని కాయనివ్వకుండా ప్రతి సంవత్సరం వాటి పూతలను కట్ చేసేస్తూ వాటిలో పనికిరాని తీగలను కట్ చేస్తూ ఉంటారు. కొన్ని తీగలు వ్యర్థంగా పెరుగుతూ ఉంటే ఆ వ్యర్థంగా పెరిగే వాటిని కట్ చేస్తూ ఉంటారు. తోటమాలి పని ఏంటంటే పూతలు లేని తీగలను కత్తిరించి వేయటమే. పూతలు వచ్చే వరకు ఎదురు చూస్తారు. బాగా పూతలు వచ్చిన తర్వాత వాటిని కూడా కట్ చేసేస్తారు. ఎప్పుడు? 3 ఇయర్స్ వరకు. 3 ఇయర్స్ తర్వాత చెట్టు బలము పొందుకున్నప్పుడు, చెట్టు మంచి సారవంతమైన నేలలో చక్కగా అది ఎదుగుతా ఉన్నప్పుడు, అప్పుడు దానిని కాయటానికి దానికి అవకాశం ఇస్తారు. ఇలా 3 సంవత్సరాలు జరిగిన తర్వాత 4వ సంవత్సరము చెట్టు బలమైన శ్రేష్టమైన ద్రాక్ష తీగలతో నిండిపోతుంది. అప్పుడు కాయటానికి అవకాశం ఇస్తారు. మనకు కూడా దేవుని వాక్యములో 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు ఎదురు చూశారంట. మంచి తీగలు నాటారు. మరి పోయిన వారం మనం ధ్యానం చేసిన అంశము అంజూరపు చెట్టు. 3 సంవత్సరాలుగా ఆయన వస్తా ఉన్నారంట. అంజూరపు చెట్టులో కాయలేమీ లేవు. కాయలు లేనందువలన ఏం చేశాడు? ఎందుకు ఈ భూమి వ్యర్థమైపోవాలి, ఈ చెట్టును నరికి పారవేయి. తోటమాలి అడిగాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరము కూడా ఉండనిమ్ము. అంటే 4వ సంవత్సరం అన్నమాట. 4వ సంవత్సరం, 3 సంవత్సరాలు గడిచిపోయినాయి. 3 సంవత్సరాలు ఏ ఫలము లేదు. ఈ 4వ సంవత్సరం, ఈ ఒక్క సంవత్సరము గడివి అయ్యా, నేను దాన్ని బాగు చేస్తాను. ఈ సంవత్సరం ఫలిస్తే సరి, లేకపోతే నరికించి వేయమని తోటమాలే డైరెక్ట్గా తోట యజమానునితో చెప్పేశాడు. యేసయ్యకు ఈ ప్రక్రియ అంతా తెలుసు. ద్రాక్ష తీగలకి ఎటువంటి ప్రక్రియ చేస్తారో, ద్రాక్ష తీగలను ఏ విధముగా వారు కాపాడతారో, ద్రాక్ష తీగలు
బలముగా వృద్ధి చెందటానికి ఎటువంటి శ్రద్ధ తీసుకుంటారో యేసయ్యకి బాగా తెలుసు. యేసయ్యకి బాగా తెలుసు. ఆ దినాల్లో ఆయన ఉన్నారు కాబట్టి యేసయ్య మరి వారికి ఇస్తున్న ఆజ్ఞ, యేసయ్య యొక్క 12 మంది శిష్యులకు మరి దేవుడు ఇస్తున్న ఆజ్ఞ, ఈ 3.5 సంవత్సరాల్లో యేసయ్య చేసిన పని ఏంటంటే తన శిష్యులలో ఉన్న పనికిరాని తీగలన్నిటినీ ఏరి పారేస్తా ఉన్నారు. వారిలో కలహం వచ్చినప్పుడు, వారిలో గొడవలు వచ్చినప్పుడు, మనస్పర్ధలు వచ్చినప్పుడు, ఒకరి మీద ఒకరికి అసూయ కలిగినప్పుడు, అన్ని సందర్భాలలో యేసయ్య వారిలో ఉన్న పనికిరాని తీగలను కత్తిరించి వేస్తా వచ్చారు. 3.5 సంవత్సరాల వారి ట్రైనింగ్ వాళ్ళకి. ఈ ట్రైనింగ్లో పనికిరాని తీగలను కత్తిరించి వేస్తూ వాళ్ళను శ్రేష్టమైన వారుగా, బలమైన వారుగా మార్చడానికి ప్రయత్నం చేశారు. యేసయ్య వారికి ఇస్తున్న ఆజ్ఞ, అబైడ్ ఇన్ మీ, నాలో నిలిచి ఉండండి, నాలో నిలిచి ఉండండి, నా యందు నిలిచి ఉండండి. నిలిచి ఉండకపోతే ఏంటి మీకు వచ్చే నష్టం అంటే మీరు ఫలించలేరు, మీరు ఫలించలేరు. చెట్టులో తీగ నిలిచి ఉండాలా, చెట్టుకు అంటు కట్టబడి ఉండాలా, లేకపోతే చెట్టు ఒకటి తీగ ఒకటి అయితే వస్తాయి ఆ కాయలు. చెట్టులో తీగ కలిసి ఉంటేనే కదా కాయలు వచ్చేది, ఫలించేది. చాలామంది వేరుగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయనకు వేరుగా ఉండి ఫలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయనకు వేరుగా ఉండి ఏదో సాధించాలని, ఏదో సంపాదించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలామంది దైవ సేవకులు కూడా దీనికి మినహాయింపు కాదు. దైవ సేవకులు క్రీస్తుని అడ్డం పెట్టుకొని పరిచర్య చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. క్రీస్తు బొమ్మ పెట్టుకొని పరిచర్య చేసేవాళ్ళు, క్రీస్తుని పెట్టుకొని, క్రీస్తు పేరు పెట్టుకొని పరిచర్య చేసేవాళ్ళు, ఏదో చేయాలని తాపత్రయపడే వాళ్ళు ఎంతోమంది మనకు కనపడతా ఉన్నారు ఈ దినాల్లో. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఆయన అంటున్నారు, గమనించండి, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు నా శిష్యులగుదురు. మీరు ఫలించకపోతే మీకు నష్టం, నాలో నిలిచి ఉండకపోతే మీకు నష్టం. మీరు నాలో నిలిచి ఉండి మీరు ఫలిస్తే వచ్చే లాభం ఏంటంటే తండ్రి మహిమపరచబడతారు. మై ఫాదర్ విల్ బి గ్లోరిఫైడ్. దేవుని మహిమ కొరకే కదా మనం బ్రతికేది. దేవుని మహిమ కొరకే కదా దేవుడు మనల్ని ఉంచింది. ఆదామవ్వలు సృజించింది అందుకే కదా. దేవుడు తాను మహిమపరచబడతాడు ఈ మానవ జాతి ద్వారా అని దేవుడు అనుకున్నారు, కానీ అది జరగలేదు. కాబట్టి రెండవ సంగతి ఏమంటున్నారంటే మీరు నా శిష్యులవుతారు. యు విల్ బి మై డిసైపుల్స్. ఆయన యందు నిలిచి ఉండని వారు పనికిరాని వారు అని దేవుని వాక్యం తెలియజేస్తాం. పనికిరాని వారు. ఆయన యందు నిలిచి ఉంటేనే అది పనికి వచ్చేది. ఆయన యందు నిలిచి ఉండకపోతే అది పనికి రాని తీగతో సమానము అంటున్నాడు. వాని వల్ల దేవునికి మహిమ కలగదు. వాని జీవితం వల్ల దేవునికి మహిమ లేదు. వాని జీవితం వల్ల దేవునికి ఎటువంటి ప్రయోజనం లేదు, ఎటువంటి ఉపయోగము అటువంటి వారి వలన లేదు. వారు యేసయ్య శిష్యులు ఎంత మాత్రము కాలేరు. ఎన్ని సంవత్సరాలైనా దేవుని సన్నిధికి రావచ్చు, ఎన్ని ప్రసంగాలైనా వినొచ్చు, ఎన్ని మరి సత్కార్యాలు చేయొచ్చు, మంచి కార్యాలు చేయొచ్చు, దాన ధర్మాలు చేయవచ్చు, కానీ దేవుని శిష్యులు కాలేరు. నిలిచి ఉండని వారికి ప్రత్యేకమైన ఉదాహరణ, ఒక మంచి ఉదాహరణ ఎవరు అంటే బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఎవరు? ఇస్కరియోతు యోధా. ఇస్కరియోతు యోధా దేవుని చేత, యేసయ్య చేత ప్రత్యేకపరచబడిన వాడు. ఆయనకు శిష్యుడిగా ఉండటానికి, అలాగే దేవుని మహిమపరచటానికి నియమించబడిన వాడు. యేసయ్య 12 మంది శిష్యులలో ప్రధానమైన వాడు. ఎందుకు ఆయన ప్రధానమైన వాడు? ఎందుకు? ఏముంది ఆయన దగ్గర? డబ్బు మూట ఉందండి. డబ్బు మూట. డబ్బు మూట ఎవరికి ఇవ్వరు సామాన్యంగా. ఎవరికి ఇస్తారు? చాలా నమ్మకమైన వారికి, చాలా ప్రత్యేకమైన వారికి, చాలా బాధ్యత కలిగిన వారికి డబ్బు మూటనిస్తారు. కానీ యేసయ్య ఆయనకి ఇచ్చాడంటే ఎంత నమ్మి ఉంటాడు ఆయన్ని, ఎంతగా ఆయన గురించి ఆలోచన చేసి ఉంటాడు యేసయ్య. యేసయ్య ఆయనకు అన్ని అధికారాలు ఇచ్చినా, దయ్యాల మీద అధికారం ఆయనకి ఇచ్చినాడు, సమస్త అధికారం ఆయనకి ఇచ్చినాడు, ఫలించడానికి నియమించాడు. కానీ ఫలించాడా? ఫలించలేకపోయాడు. ఆయన శిష్యుడు కాలేకపోయాడు. ఆయన జీవితము ద్వారా దేవునిని మహిమపరచలేకపోయాడు. ఉరిపెట్టుకొని నరకానికి పాత్రుడయ్యాడు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ డోంట్ అవాయిడ్ ఇన్ హిమ్. ఆయనలో నిలిచి ఉండకపోతే ఇదే జరుగుద్దండి.
ఆయనలో నిలిచి ఉంటే, మనము ప్రత్యేకపరచబడిన వారమై, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారమై మనం ఉన్నప్పుడు, ఆయనలో మనం నిలిచి ఉంటే మన జీవితము ద్వారా, మన బ్రతుకు ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ఆయన శిష్యులుగా మనం పిలువబడతాము. ఆయనకు సాక్షులుగా ఈ లోకంలో ఉండగలుగుతాం. ఇస్కరియోతు యోధ మరి నియమించబడిన వాడైనప్పటికీ మరి ఉరి పెట్టుకొని చనిపోయాడని వాక్యము తెలియజేస్తాం. ఎంత ఘోరమైన స్థితి! దేవుని యందు నిలిచి ఉండకపోతే నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా ఇదే. ఎందుకని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది, వీ షుడ్ అబైడ్ ఇన్ హిమ్. నిలిచి ఉండటము అంటే ఏంటి అంటే, మీరు యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనము ఏంటి నిలిచి ఉండటం అంటే యేసు దేవుని కుమారుడు అని ఎవరు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వారు దేవుని యందు ఉన్నారు అని రాశాడు. వారు దేవుని యందు ఉన్నారు. యేసయ్య దేవుడు అని, దేవుని కుమారుడు అని నోటితో ఒప్పుకోవాలంట. నోటితో ఒప్పుకోవాలి. ఎవరు ఒప్పుకొనునో ఒప్పుకున్నారా ఈ శిష్యులు? యేసయ్య శిష్యులు ఒప్పుకున్నారా? మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు మీరు చదవండి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకరనియు చెప్పుకొనుచున్నారు అనిరి. అందుకు ఆయన శిష్యులను అడుగుతా ఉన్నారు, మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారు? యేసయ్య ఫేస్ టు ఫేస్ అడుగుతున్న ప్రశ్న. వాళ్ళందరూ ఏదేదో అనుకుంటున్నారు. బాప్తిస్మమిచ్చు యోహాన్ అనుకోవచ్చు, ఇర్మియా అనుకోవచ్చు, ఏలియా అనుకోవచ్చు. వాట్ అబౌట్ యూ? మీరేమనుకుంటున్నారు నా గురించి? వాళ్ళ సంగతి నాకెందుకు? నేను ఏర్పాటు చేసుకుంది మిమ్మల్ని, మీరు నా శిష్యులు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరేమనుకుంటున్నారు నా గురించి అంటున్నారు. అందుకు ఆయన వారందరి పక్షంగా పేతురు అంటా ఉన్నాడు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పాను. ఎవరంట? నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. క్రీస్తువు అంటే యేసు క్రీస్తును నోటితో ఒప్పుకున్నారు వాళ్ళు. రెండవ సంగతి, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో ఏం రాయబడింది? ఆయనను ప్రభువుగా రక్షకునిగా అంగీకరించి ఆయన నామమునందు విశ్వాసముంచాలి అని వ్రాయబడింది కదా. ఆయన నామమునందు విశ్వాసం ఉంచాలి. రోమా పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో కూడా పౌలు భక్తుడు రాస్తాడు, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను అని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. శిష్యులు విశ్వసించారా? శిష్యులు నమ్మారా? యోహాను సువార్త 6వ అధ్యాయం 69వ వచనములో నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము అంటున్నారు శిష్యులు. ఎరిగి ఉన్నాము. విశ్వసించారు, అయిపోయింది. మూడవ సంగతి, యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనము. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువారు నా యందును నేను వాని యందును నిలిచియుందుము అంట. ఆయన నిలిచి ఉండటం అంటే ఆయన శరీరమును తిని ఆయన రక్తము త్రాగాలంట. శరీరం తిని రక్తము త్రాగటం అంటే ఏంటి? ప్రభురాత్రి భోజన సహవాసంలో పాలు పంపులు పొందటం. రొట్టె ద్రాక్ష రసము, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ రొట్టె ద్రాక్ష రసము తీసుకోవాలి. ఈ ప్రభురాత్రి భోజన సహవాసంలో పాలు పంపులు పొందాలి. ఈ శిష్యులు మరి ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తమును త్రాగారా అంటే ఎస్, వారితో మాత్రమే ఆయన ఈ పస్కా విందు ఆచరించినట్లుగా మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. నేను శ్రమ పడక మునుపు అంటారు యేసయ్య, నేను శ్రమ పడక మునుపు మీతో నేను కలిసి భోజనము చేయాలా. పస్కా విందు యేసయ్యతో కలిసి ఆచరించారు. అదే మొదటి పస్కా విందు, యేసయ్య మరి వారితో కలిసి చేసిన పస్కా విందు. తర్వాత 4వ సంగతి, ఆయనలో నిలిచి ఉండటం అంటే ఏంటి? యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము. ఆయన ఆజ్ఞలను గైకొన్న వారు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు
నిలిచి ఉండును. ఆయన యందు నిలిచి ఉండటం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలు గైకొనాలంట. ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఈ శిష్యులు ఆయన ఆజ్ఞలు గైకొన్నారా అంటే గైకొన్నారు. యేసయ్య వారికి చివరిగా ఇచ్చిన ఆజ్ఞ, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటే వాళ్ళ దేశాన్ని, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ ప్రజలను, సమస్తాన్ని విడిచిపెట్టేసి సువార్త ప్రకటన కొరకు దేశాలకు వెళ్ళిపోయారు. దేవుని ఆజ్ఞలు పాటించినారు, సువార్త ప్రకటించారు, హతసాక్షులయ్యారని చరిత్ర మనకు తెలియజేస్తా ఉంది. ఇంకా నిలిచి ఉండటం అంటే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనము. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదటి నుండి వినునది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. అంటే ఆయన యందు నిలిచి ఉండటం అంటే వారు మొదట విన్న వాక్యము వారిలో నిలిచి ఉండాలంట. వారిలో నిలిచి ఉండాలి. ఎందుకంటే వారు పరిచర్య ప్రారంభించిన పిదప ఎన్నో అబద్ధ బోధలు వస్తాయి, ఎన్నో దుర్బోధలు సంఘంలోనికి వస్తాయి, ఎంతో మంది అబద్ధ బోధకులు ప్రవేశిస్తారు. మధ్యలో రకరకాల బోధలు రావచ్చు, అసత్య ప్రచారాలు రావచ్చు. కానీ మొదట రక్షించబడినప్పుడు మీరు విన్న వాక్యము, నా ద్వారా ఏ వాక్యమునైతే విన్నారో ఆ వాక్యము మీలో నిలిచి ఉండాలి. వాక్యము నిలిచి ఉండాల. ఏంటంటే మానవుల యొక్క నైజం ఏంటంటే ఏది క్రొత్తగా ఉంటే అది బాగుందని అనుకుంటా ఉంటారు. క్రొత్తగా ఏ బోధ వస్తే అది బాగుంది అనుకుంటా ఉంటారు. ఇది మనం అనుసరించడానికి చాలా బాగుంది అనుకుంటా ఉంటారు. వాక్యములో ఏదైనా కష్టమైనది ఉంటే దానిని ఎవరైనా, ఏ బోధకుడైనా, దుర్బోధకుడో అసత్య బోధకుడో ఎవరైనా కానీ దానిని సరళతరం చేశారనుకోండి, ఎంత బాగుంటుంది. దశంభాగాల విషయంలో, చర్చికి వచ్చే విషయంలో, మరి అన్య మత ఆచారాలను పాటించే విషయంలో, ఇతర సాంప్రదాయాలను పాటించే విషయంలో ఎవరైనా ఈ బైబిల్కు విరోధముగా ఏదైనా సరళతరం చేసి, ఇదిగో ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఇది మంచిది అని ఎవరైనా చెప్తే అది బాగుంటుంది. మనకి క్రొత్త బోధ కదా, క్రొత్త బోధ, కొత్త సంగతులు బాగా అనిపిస్తాయి మనకి. యేసయ్య అంటున్నారు, మీరు మొదట ఏది విన్నారో ఆ వాక్యము మీలో స్థిరముగా నిలిచి ఉండాలి. మీరు మొదట విన్న వాక్యం మీరు ఎన్నడూ మర్చిపోకూడదు. మీ బ్రతుకులో మధ్యలో ఎన్నో రకాలవి రావచ్చు, ఎంతో అసత్య బోధలు రావచ్చు, కానీ నీవు మొదట విన్న వాక్యము నీలో నిలిచి ఉండాలి. మీరు నిలిచి ఉండటము ఎన్నున్నాయో చూడండి విషయాలు. ఆయనలో నిలిచి ఉండటం అంటే సింపుల్ అనుకుంటాం మనం. ఆయన యందు విశ్వాసం ఉంచాలా, ఆయన రక్షకుని అంగీకరించాలా. అంతేకాదు రక్షణ బాప్తిస్మం తీసుకున్న తర్వాత ప్రభురాత్రి భోజన సహవాసంలో పాలు పంపులు పొందుతూ ఉండాలా. అంతేకాదు ఆయన ఆజ్ఞలు గైకొనాలా. అంతేకాదు ఇంకా ఏం చేయాలి? మొదటి నుండి విన్న వాక్యము స్థిరముగా దానిని అనుసరించే వారముగా మనం ఉండాలి. ఉదయకాలం మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ సత్యాలు మనము పాటిస్తున్నామా? ఆయనలో నిలిచి ఉండటం అంటే ఏంటో, ఈ సంగతులన్నీ మన జీవితంలో ఉన్నాయా? ఏ విషయంలో అయినా కొరత ఉందా? మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ లక్షణాలు నాలో ఉన్నాయా? నేను ప్రభువు యందు నిలిచి ఉన్నానా? మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు ఇవే. ఉదయకాలం ప్రభువును దేవుని కుమారునిగా, రక్షకునిగా నేను అంగీకరించినానా? మొదటి ప్రశ్న. అంగీకరించకపోతే ఇదే సమయం నీకు అంగీకరించటానికి. వాక్యం తెలియజేస్తా ఉంది, ఆయనలో నిలిచి ఉండకపోతే నీ వలన దేవునికి ఏ ప్రయోజనం లేదు. దేవుడు మహిమపరచబడడు. దేవునికి నీ వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి నీ జీవితము వ్యర్థమైన జీవితం, ఉపయోగకరము కాని జీవితము. ఎందుకు బ్రతకటం? వేస్ట్ కదా. మనం బ్రతుకుతున్నామంటే దేవునికి ప్రయోజనం ఉండాలా. ఎందుకంటే దేవుడు మనకు ఆయుష్ ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, సమస్తాన్ని ఇస్తున్నారు. ఏ కొదువా చేయటము లేదు. జీవితం వలన ఉపయోగం లేనప్పుడు, ఫలాలు ఫలించినప్పుడు ఎందుకు ఆ జీవితం? దేవుడు కోరుతున్నాడు, ఎందుకు ఫలించని ఈ చెట్టు ఎంతకాలం దీన్ని ఎదురు చూడాలా? ఎంతకాలం కాయల కొరకు నేను ఆశగా ఎదురు చూడాలా? ఎందుకు భూమి దీని వల్ల వ్యర్థమైపోవాలా? ఈ చెట్టు లేకపోతే ఖాళీ వస్తుంది, మళ్ళీ ఒక చెట్టు వేసుకోవచ్చని దేవుడు అనుకుంటే నీవు నేను ఉంటామా ఈ భూమి మీద? సరే, ఉదయకాలం మనం పరిశీలన చేసుకున్నాం. ప్రభువా, ఇప్పటి వరకు నేను వ్యర్థమైన జీవితం జీవించాను, నీకు ఉపయోగకరము కాని జీవితం జీవించాను.
ఇకనైనా నీ కొరకు జీవిస్తాను ప్రభువా అని దేవుని దగ్గర రిక్వెస్ట్ చేసుకోవాలి. మన ఆయుష్ పెంచుతారేమో, ఆరోగ్యం ఇస్తారేమో, మనం కోరుకున్న ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తారేమో. ఎంతకాలం ఏదో దాని కొరకు ఎదురు చూస్తూ ఉండొచ్చు నీవు. కొంతమంది భీష్మించుకొని కూర్చుంటారు, దేవుడు నాకు అది చేస్తే నేను రక్షణ పొందుతాను, దేవుడు నాకు అది చేస్తే నేను బాప్తిసం తీసుకుంటాను. నువ్వు ఇది చేసి చూడు, దేవుడు ఇస్తారో ఎవరో తర్వాత చూద్దాం. నీ దగ్గర ఏమీ లేకుండా నువ్వు అది ఇస్తే నేను చేస్తాను, ఇది ఇస్తే చేస్తాను. కొంతమంది నాకు ఉద్యోగం వచ్చిన దాకా బాప్తిసం తీసుకోరంటారు. ఉద్యోగానికి దీనికి లింక్ ఏంటి? కొంతమంది నా వివాహం అయిన దాకా నేను బాప్తిసం తీసుకొని అంటూ ఉంటారు. వివాహానికి దీనికి లింక్ ఏంటి? కొంతమంది మేము మరి మంచిగా సెటిల్ అయిన దాకా బాప్తిసం తీసుకోమంటారు. దీనికి దానికి లింక్ ఏంటి? దేని కొరకో ఎదురు చూస్తా దేవునికి నీ జీవితాన్ని అప్పగించకుండా నీ ఇష్ట ప్రకారం జీవిస్తూ ఉంటే ఏం ఫలిస్తావు నువ్వు? నీ జీవితంలో ఏ స్థిరత్వం నువ్వు కలిగి ఉంటావు? ఆలోచన చేయాలా. దేవుడికి నువ్వు ఇయటానికి నువ్వెంతటి వాడేవి? దేవుడు మనకి ఏదైనా ఇవ్వగల సమర్థుడు. ఆయన ఏదో ఇస్తే నేను ఏదో ఇస్తానని ఇచ్చేదాని కొరకు ఆయన ఎదురు చూడట్లా. దేవుడు కాదు అనుకుంటే క్షణంలో మనం ఈ భూమి మీద ఉండం. కాబట్టి దేవునికి మన జీవితాలు అప్పగించడానికి ఇదే సమయం. రెండవది, ప్రభువును నా ప్రభువుగా, నా సొంత రక్షకునిగా నేను అంగీకరించకపోతే ఇదే సమయం. ఇంతకు మించిన మంచి సమయం లేదని జ్ఞాపకం చేస్తున్నా. మంచి సమయం. మూడవది, ప్రభురాత్రి భోజన సహవాసంలో నేను పాలు పంపులు పొందుతున్నానా? చాలా మంది రక్షణ పొంది బాప్తిసం తీసుకొని ప్రభురాత్రి భోజన సహవాస దినాన భోజన సహవాసంలో పాలు పంపులు పొందకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఏంటి నీలో లోపం? ఏంటి నీలో ఉన్న పాపం? బాప్తిసం తీసుకొని పాపం చేస్తున్నావా? దేవునికి జీవితాన్ని అప్పగించి పాపంలో మునిగి తేలుతున్నావా? ఎందుకు వెళ్ళిపోవాలా? బ్రతుకు బాగు చేసుకోవాలా? లోపాలుంటాయి. లోపాలు ఉన్నప్పుడు సరి చేసుకోవాలా? మానవ మాత్రులం కదా, తప్పులు చేయమని నమ్మకం లేదు. గొప్ప వాళ్ళే పడిపోయారు, మనం ఎంత ఒక లెక్క కాదు. కానీ బాగు చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఖచ్చితంగా బాగు చేస్తారు. దేవునికి అప్పగించుకుంటే దేవుడు బాగు చేస్తారు. ఆ జీవితాన్ని నేను బాగు చేసుకోవాలి, దేవునితో మంచి సంబంధం కలిగి బ్రతకాలి అని మనం ఒక తీర్మానం చేసుకుంటే దేవుడు ఆ తీర్మానాన్ని గౌరవిస్తారు. ఆ తీర్మానానికి దేవుడు మనకు సహాయం చేస్తారు కదా. దానియేలు తీర్మానం చేసుకున్నాడు, నేను రాజులు భుజించే ఆహారం నేను భుజించను, అవి నన్ను అపవిత్రపరుస్తాయి, నేను భుజించను అని ఆయన తీర్మానం చేసుకున్నప్పుడు ఆ తర్వాత ఎన్నడూ ఆయన దగ్గరికి రాజులకు సంబంధించిన భోజనం రాలేదు. ఎప్పుడు దాన్ని తినాలని ఆయన్ని ఎవరు ప్రెజర్ చేయలేదు. దేవుడు గౌరవించాడు ఆయన నిర్ణయాన్ని. అలాగే మనం కూడా ఒక నిర్ణయం తీసుకోగలిగితే దేవుని కొరకు, ప్రభువా నేను నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా, పవిత్రంగా ఉంటాను ప్రభువా, పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభువా, నాకు సాయం చేయండి అని ప్రభువుని అడిగితే దేవుడు సాయం చేస్తారు, ఖచ్చితంగా సాయం చేస్తారు. నాలుగవ సంగతి, ఆయన నీకు ఇచ్చిన ఆజ్ఞలు మనం గైకుంటున్నామా? దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు ప్రతిసారి నేను జ్ఞాపకం చేస్తాను. మొదట దేవుని ప్రేమించాలా, రెండవది మన పొరుగు వారిని ప్రేమించాలా, మూడవది ఆత్మలు సంపాదించాలి. మూడే మనకిచ్చిన ఆజ్ఞలు. దేవుడు 3 ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా లేదా ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఐదవది, నేను రక్షించబడినప్పుడు నేను విన్న వాక్యము నాకు గుర్తుందా? ఆ వాక్యము నాలో నిలిచి ఉందా? ఆ వాక్య ప్రకారం నేను బ్రతుకుతున్నానా? ప్రశ్నించుకోవాలా మనం ఈ ఉదయకాలం. 5 ప్రశ్నల్లో ఏ ప్రశ్నకైనా నో అనే సమాధానం నీ జీవితంలో వస్తే మన జీవితాలను బాగు చేసుకోవడానికి ఇదే సమయం. నేను క్రీస్తులో ఉన్నాను అనడానికి నిదర్శనము నేను ఫలించే ఫలాలే కదా. నాలో ఫలాలను చూసే కదా ఎవరైనా నన్ను గుర్తుపడతారు. నేను ఫలించే ఫలాలను చూసే కదా ఎవరైనా వీళ్ళు క్రైస్తవులని గుర్తుపడతారు. ఫలములు లేని జీవితము వ్యర్థమే కదా. నేను క్రీస్తులో ఉన్నట్లయితే, నేను క్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా నాలో ఏముండాలా?
ఫలములు ఉండాలా, ఫలములు ఉండాలా. ఆ ఫలాలను ఎవరు చూడగలగాల? తోటి క్రైస్తవులు, తోటి సమాజము చూడగలగాల. ఎస్, ఈలో చేంజ్ వచ్చింది, ఈమెలో మార్పు వచ్చింది, ఈమె మాటల్లో మార్పు ఉంది, ఈమె జీవన విధానంలో మార్పు ఉంది, ఈమె ఆలోచనలో మార్పు ఉంది, ఈమె బ్రతుకులో మార్పు కనపడతా ఉంది. షీ ఈజ్ ఎ చేంజ్డ్ పర్సన్, హీ ఈజ్ ఎ చేంజ్డ్ పర్సన్ అని లోకము మనల్ని గుర్తించగలగాలి. అదే వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. యేసయ్య అంటారు మత్తయి సువార్త 7వ అధ్యాయము 20వ వచనంలో, మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. యు నో దెమ్ బై దేర్ ఫ్రూట్స్. వారిలో వచ్చే ఫలాలను బట్టే వారిని తెలుసుకుంటారు. మంచి ఫలాలు ఫలిస్తే వారు దేవుని యందు ఉన్నవారు, కాని ఫలాలు ఫలిస్తూ ఉంటే దేవుని యందు లేనివారు. అంతే, ఫలాన్ని బట్టే చెట్టు ఏదో చెప్పొచ్చు, అంతేగా. జామ చెట్టుకి జామకాయలే వస్తాయి. ఈ చెట్టుకి ఎప్పటికైనా జామకాయ వస్తుందని ఎదురు చూస్తాం, అంతేగాని మరి చెట్టు జామ చెట్టు వేస్తే నేను మామిడికాయ వస్తే బాగుండు ఈ సంవత్సరం, నెక్స్ట్ సీజన్కి ఇది సపోటాలు వస్తే బాగుండు, నెక్స్ట్ సీజన్కి ఇది ఇంకేదో మంచి కాయలు వస్తే బాగుండని మనం ఎప్పుడైనా కోరుకుంటామా? ఆలోచన చేయండి. ఏ చెట్టుకు ఆ కాయలే వస్తాయి, మంచి చెట్టుకు మంచి కాయలు వస్తాయి, కాని చెట్టుకి కాని కాయలు వస్తాయి. అంతే, చెట్టును చూసి ఫలాలను చూసి వారిని తెలుసుకుంటారంట. లోపలి స్వభావాన్ని బట్టే కదా బయట ఫలాలు కనిపిస్తాయి మనకి. మనలో ఉండే స్వభావాన్ని బట్టే మనలో ఉండే ఫలాలు కనపడతాయి. ఆత్మ ఫలము ఏమనగా ఆత్మ ఫలము మనలో కనపడాల. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, శరీర కార్యములు మనలో కనపడకూడదు. మనలో కనపడవలసినవి ఉన్నాయి, కనపడకూడనివి ఉన్నాయి. కాబట్టి మనలో ఉన్న ఆ ఫలాలను బట్టే లోకము మనల్ని గుర్తించగలగాలి. మనలో ఉన్నది ప్రభు అయినప్పుడు, మనం నిలిచి ఉన్నది ప్రభువులైనప్పుడు, ఆయన స్వభావము, ఆయన గుణగణాలు, ఆయన మనస్సు మనలో ఉండాలా? ఉందా? ఉదయకాలం మన జీవితాలు మనం పరిశీలన చేసుకున్నాం. ఆ స్వభావం మనలో లేకపోతే, ఆ గుణగణాలు మనలో లేకపోతే, ఆయన మనస్సు మనలో లేకపోతే లోకము ఎలా గుర్తించాలి మనల్ని? ఏ విధంగా వారు మనల్ని గుర్తిస్తారు? మన జీవితాలను ఈరోజు మనం పరిశీలన చేసుకున్నాం. మనం ఫలించే ఫలాలను బట్టే మనం క్రీస్తులో ఉన్నామా లేదా అనేది లోకం గుర్తించగలుగుతుంది. బైబిల్ గ్రంథంలో రాయబడిన అద్భుతమైన మాట, మొట్టమొదట అంతియోకయలోని శిష్యులు క్రైస్తవులు అనబడరు. ఏం చూసింది లోకం వాళ్ళలో? ఏమో మరి ఏం చూసిందో. వాళ్ళ స్వభావంలో మార్పు చూసి ఉండొచ్చు, వాళ్ళ జీవన విధానంలో మార్పు చూసి ఉండొచ్చు, వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు చూసి ఉండొచ్చు, వారి చూపులలో, వారి నడతలలో, వారి యొక్క క్రియలలో, వారి మాటలలో ఆ మార్పు కలిగి కనిపించి ఉండొచ్చు. అందుకనే వారందరూ అంటున్నారు క్రైస్తవులు అంటున్నారు. యువదే కాలము నిన్నెవరన్నా క్రిస్టియన్ అంటున్నారా? క్రిస్టియన్ అని నిన్ను గుర్తించగలుగుతున్నారా? నీకు క్రైస్తవుడనే పేరు, క్రైస్తవురాలనే పేరు నువ్వు పెట్టుకున్నావా, లోకం పెట్టిందా? ఆలోచించాల్సిన విషయం ఈ ఉదయకాలం. లోకం మనలో మార్పు చూసి మనల్ని క్రైస్తవులని పిలిస్తే ఎంత బాగుంటుంది. ఈరోజు క్రైస్తవులని పేరు పెట్టబడిన వారు, పేరు పెట్టుకున్నవారు అన్యుల కంటే బహుఘోరంగా జీవిస్తున్నారండి. బహుఘోరంగా. లోకములో లేనన్ని గొడవలు మనకే ఉన్నాయి, లోకములో లేనన్ని ఆచారాలు మన దగ్గరే ఉన్నాయి, లోకములో లేని కోర్టు తగాదాలు మన దగ్గరే ఉన్నాయి, అన్నీ మన దగ్గరే ఉన్నాయి. ఈ రోజున మీరు క్రిస్టియన్స్ కదండి, ఇట చేయొచ్చా అంటున్నారు. మీరు క్రిస్టియన్స్ కదండి, ఇవి చూడొచ్చా అంటున్నారు. మీరు క్రిస్టియన్స్ కదండి, ఇవి తినొచ్చా అంటున్నారు. ఎక్కడ పెట్టుకోవాలి తల? భయంకరమైన పరిస్థితులు ఇదోనా మనం చూస్తూ ఉన్నాం. నీ మార్పు చెందిన జీవితము, నీ మార్పు చెందిన అలవాట్లు, నీ మార్పు చెందిన చూపులు, నీ మార్పు చెందిన మాటలు లోకము నిన్ను గుర్తించేట్లు చేయాలా? నీ ఫలించే ఫలాలను బట్టి దేవుడు మహిమపరచబడతారు. నీవు ఆయన శిష్యుడవు, శిష్యురాలవు కాగలవు. లెట్ us examine ourselves today. ఈరోజు మన జీవితాలను పరిశీలన చేసుకున్నాం.
అంతేకాదు వాక్యం ఏమని సెలవిస్తా ఉంది, యేసయ్య అంటున్నారు, మీరు నాకు వేరుగా ఉంటే ఏమీ చేయలేరు, ఏమీ చేయలేరు. ఇదే కాలం క్రీస్తులో నిలిచి ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. క్రీస్తుతో అంటు కట్టబడి ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. క్రీస్తు స్వరూపము, క్రీస్తు స్వభావము, క్రీస్తు యొక్క ఆలోచన విధానము, క్రీస్తు యొక్క మనస్సు కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం, ప్రయాసపడదాం. చాలా ప్రయాస. పౌలు భక్తుడు అంటాడు, అందుకే మీలో క్రీస్తు స్వరూపము ఏర్పడినంత వరకు నాలో ఈ ప్రసవ వేదన మరలా కలుగుచున్నది అంటాడు. మరలా కలుగుచున్నది. క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడాలని నేను ఇంత ప్రయాసపడుతున్నాను. ఇంత తరచూ జాగరణాలతో నేను ఉంటున్నాను, తరచుగా ఉపవాసాలు చేస్తున్నాను, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడాలా. ఎక్కడ మరలా అపవాది వచ్చి మిమ్మల్ని నాశనం చేస్తాడో, ఎక్కడ మిమ్మల్ని మరలా దేవునికి దూరం చేస్తాడో, ఎక్కడ దేవుని స్వరూపం మీలో ఏర్పడకుండా వాడు చేస్తాడో, ఆ భయముతోటి నేను తరచుగా ఉపవాసాలు జాగరణాలతోటి నేను కాలం వెళ్ళబుచ్చుతా ఉన్నాను. మీ కొరకు ఎంతగా నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీలో క్రీస్తు స్వరూపము ఏర్పడాలా. రోజులు బాగలేవండి, పరిస్థితులు బాగలేవు, దినములు బహు చెడ్డవి. పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు, మీరు దినములు చెడ్డవి గనుక మీరు మీ సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అంటున్నాడు పౌలు భక్తుడు. చాలా మంది అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారండి. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతా ఉన్నారు. వ్యర్థముగా కాలం వెళ్ళబుచ్చుతా ఉన్నారు. జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నారు, నాశనం చేసుకుంటా ఉన్నారు. టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఇదే రక్షణ దినం. భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరణము ఎప్పుడు ఏ విధంగా వస్తుందో, ఏ విధంగా తలుపు తట్టుద్దో అర్థం కావట్లేదు. వయసుతో నిమిత్తం లేదండి, వయసుతో నిమిత్తం లేదు. జీవితాలు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిర్లక్ష్యముగా ఉంటున్నావేమో, నిర్భయంగా ఉంటున్నావేమో, ఏముందలే అనుకుంటున్నావేమో, చాలా టైం ఉందలే అనుకుంటున్నావేమో. టైం లేదు. దెర్ ఇస్ నో టైం. టైమ్ ఈజ్ వెరీ లెస్. కాలము బహు కొంచెముగా ఉన్నది. వాక్యమే తెలియజేస్తాం. బహు కొంచెం. కొంచెం అయితే బహు కొంచెం ఇంకా ఎంత కొంచెమో మరి ఆలోచించేయండి. ప్రభు వచ్చే సమయం ఇది. దేవునితో మన సహవాసాన్ని, మన సంబంధాన్ని సరి చేసుకోవాలా. లోపాలుంటే సరిదిద్దుకోవాలా. బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి లోబట్టడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని చిత్తానికి మనం లోబడినప్పుడు మనం బహుగా ఫలించగలుగుతాం. దేవుడు మహిమపరచబడతారు. మనం ఆయనలో ఉండటానికి దేవుడు మనకు సహాయం చేస్తారు. ప్రభువుని అడుగుదాం, ప్రభు సహాయం అడుగుదాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకా దేవునికి జీవితాలు అప్పగించిన వారు ఈ సమయం మించిపోతే రాదు అని నమ్మి ఇప్పుడే మీ జీవితాలు దేవునికి అప్పగించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఇప్పుడే ఇదే రక్షణ దినం. జక్కయ్య ఏ రోజైతే యేసయ్యని ఇంట్లోకి ఆహ్వానించాడో ఆ రోజే ఆ ఇంటికి రక్షణ వచ్చింది. రేపు ఎల్లుండి కాదు. జక్కయ్య అన్ని సెటిల్ చేసుకున్న తర్వాత ఆ ఇంటికి రక్షణ రాలేదు. ఏ రోజైతే తన నోటితో ఒప్పుకున్నాడో ఆ రోజే ఆ ఇంటికి రక్షణ వచ్చేసింది. నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నారు యేసయ్య. రక్షణ ఈరోజే. రేపు నీది కాదు, నాది కాదు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మనము నేటి వారము కానీ రేపటి వారం ఎంత మాత్రం కాదు. బ్రతుకులు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి జీవితం అప్పగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బహుగా ఫలించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని చిత్తానికి లోబడి బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని ఆజ్ఞలు పాటించడానికి ప్రయత్నం చేద్దాం. అబద్ధ బోధల బాయిలో పడకుండా
మొట్టమొదట విన్న వాక్యమును అంగీకరించి ఆ వాక్యమునకు లోబడి ఆ వాక్యంలో స్థిరపడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. మీరు అన్నారు, నాలో నిలిచి ఉండండి, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరన్నారు. నిజమే ప్రభువా, మీకు వేరుగా ఉంటే మేము ఏమీ చేయలేము. మా జీవితం వ్యర్థమైన జీవితము, ఫలములు లేని జీవితము, వ్యర్థమైన జీవితమే కదా ప్రభువా. ఉదయ కాలము నాయన మీరు మాకు ఇచ్చిన వాక్కులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. బ్రతుకులు బాగు చేసుకోవడానికి మీ కృపను మాకు దయచేయండి. మాలో ఉన్న చేదైన వేర్లు, మాలో ఉన్న పనికిరాని వేర్లు తీసివేయమని వేడుకుంటున్నాం ప్రభువా. కనికరించండి నాయన, కనికరించండి. కత్తిరించి వేయండి ప్రభువా పనికిరాని తీగలను. బహుగా ఫలించుట కొరకు నాయన మమ్మల్ని మీరు సిద్ధపరచండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మేము కూడా ప్రభువా బహు జాగ్రత్త కలిగి ఈ లోకంలో మేము బ్రతుకుతూ మీరు ఆకడ కొరకు ఎదురు చూడటానికి మీ కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మా జీవితాలు క్షణభంగురమైన జీవితాలు ఆయన. ఎప్పుడు ఏమి సంభవించునో మేము ఊహించలేం, ఏమి జరుగుద్దో మాకు తెలియదు నాయన. మీరు మాకు ఇచ్చిన ఈ ఆయుష్కాలమును మేము జాగ్రత్తగా కాపాడుకుంటూ మీ ఆజ్ఞలు పాటిస్తూ మీ గురించి ప్రకటిస్తూ మీకు సాక్ష్యమిస్తూ ఈ లోకంలో బ్రతుకుటకు మీ కృపను మాకందరికీ దయచేయమని, మీ మెండైన దీవెనలు మాపై కుమ్మరించమని మీ కృప కొరకు ఎదురు చూస్తూ ప్రతి ఒక్క వ్యక్తిని మీరు దీవించమని, ఎవరైతే ఉదయ కాలమున తమ జీవితాలు మీకు అప్పగించాలని తీర్మానం చేసుకున్నారో, ఎవరైతే బహుగా ఫలించాలని తీర్మానం చేసుకున్నారో వారిని మీరు దీవించి వారి ద్వారా మహిమ పొందుమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.